ప్రకాశం జిల్లా దర్శిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని లక్ష్మి పేర్కొన్నారు। స్థానిక సంస్థల బలోపేతానికి మహిళల సాధికారిక కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న పవన్ కళ్యాణ్కు గొట్టిపాటి లక్ష్మి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు। పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు। ఆయన ఒక అత్యున్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి, ప్రజాసేవ చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు। ఆయన ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అలాగే నిన్న సెప్టెంబర్ 1వ తారీఖు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా సీఎం అయి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు వారికి నా శుభాకాంక్షలు। పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు। అభివృద్ధి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు సాగుతున్నారు ఇద్దరు। వారి స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం, మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు, వీరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను। 40 సంవత్సరాలుగా మచ్చలేని రాజకీయ ప్రయాణంలో ఉన్నారు। అధికార దాహం అనే పదం గొట్టిపాటి కుటుంబం చరిత్రలోనే లేదు। నేను ఎన్నికల ప్రచారంలోనే చెప్పాను, ఓడినా గెలిచినా దర్శి ప్రజలతోనే ఉంటాను అని। కరెక్ట్గా 35 రోజులు ఎలక్షన్స్ కి ముందు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టాను। అంత తక్కువ సమయంలో 1,00,000 మంది నన్ను ఆదరించి నాకు ఓట్లు వేశారు। నేను నన్ను నమ్మిన ప్రజల కోసం, దర్శి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను। బ్లూ మీడియాలో వచ్చే విమర్శలకి వేరే మీడియా వాళ్ళు దయచేసి ట్రాప్ లో పడొద్దు। పవన్ కళ్యాణ్ గారు